చేతులు ఇస్తారు, ఎవరైతే ఆదేశం వాళ్ళే తిరిగట్లేదు. అసలు ఈరోజు సుగాలి ప్రీతి కేసు ఇలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024 ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడం వల్ల రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఊడిపోయి 2 చోట్ల ఊడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థాయిలో, ఏ ధైర్యం, ఏదంటే చెప్పండి ఎవరికైనా. మరి అలాంటి సమయంలో ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాం. అయితే సరదాగా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకు ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ మనం ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర చెల్లింది కానీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి ప్రొసీజర్ నాకు ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు చాలా మంది, కొన్ని వేల మందితో ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ కూడా ఆల్రెడీ ఇంకా మనకి అవైలబుల్ ఉంది. సుగాలి ప్రీతి కేసు కోసమే. ఈ కేసు కోసం ఆయనంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తే అప్పటి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా తర్వాత సిబిఐకి రెఫర్ చేస్తూ లెటర్ పంపించారట. సిబిఐకి ఇచ్చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ సిబిఐకి ఇస్తున్నాం, ఇదిగో లెటర్ మేము ఇష్యూ చేసామంటే మనం అందరూ ఏమనుకుంటాం, ఓకే సిబిఐకి ఇచ్చారేమో అనుకుంటారు, రిలాక్స్ అవుతారు. కానీ ఆ లెటర్ ఇచ్చినట్టు ఇచ్చి అది సిబిఐకి పంపించలేదట అనేది పవన్ కళ్యాణ్ గారి వాదన. వాళ్ళు పంపించి ఉండరు కూడా. హోంశాఖ సెక్రటరీ అక్కడ నెక్స్ట్ ఫైల్ ఢిల్లీ వెళ్ళాల్సిన అక్కడ ఆఫీసర్, మేము హోంమంత్రికి మేము సిబిఐ పంపిస్తాను, పంపించేసాం, లెటర్ చేశారు, లాక్ చేశారు, లాక్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్ ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి నేను చెప్తాను. సుగాలి ప్రీతి ఎందుకు సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏంటంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు నేను ఏం చేస్తాను, నాకు అతను వ్యక్తికి శిక్ష పడాలి, మీకు ఇంతే ఉన్నాను. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ నడుతున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో ఏం చేశారంటే, మనం పెట్టిన వ్యక్తి 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు ఏరు మండలం దిన్నె దేవరపాలెంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం ఉంది. ఇప్పుడు ఆయన పోరాటం చేసిన తర్వాతే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే దాదాపు 10 కోట్ల రూపాయల వ్యవసాయ భూమి, దాదాపు 60 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఇంటి స్థలం, 2 గవర్నమెంట్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది కోట్లలోనే ఉంటుంది. అంటే అన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని ఈ రోజున వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఈయన పోరాటం తాగా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చేయకుండా, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, డౌట్ లేదు అందులో. కానీ తెలంగాణ విడిపోయినంటే అక్కడ గెలిచిన పార్టీ ఏంటి? టీఆర్ఎస్ గెలిచింది. 2 సార్లు గెలిచాడు కేసీఆర్. ఎందుకు గెలిచాడు? ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చింది నేనే అనేది కన్ఫర్మ్ అక్కడ జనాలు నమ్మించగలిగాడు. నేను పోరాటం చేయబట్టే కదా కాంగ్రెస్ ఇచ్చింది, కాబట్టి నా పోరాట ఫలితం ఇదని చెప్పి ప్రజలు నమ్మించగలిగాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అక్కడ కేసీఆర్ అయితే పోరాడి సాధించాడు అంటారా? ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు పోరాడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటారా? ఏం లెక్కండి ఇది? ఎవరైతే ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు అయితే ఆయన అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పోరాటానికన్నా ముందే ఆయన ఇచ్చి ఉండాలి. ఆయన ఎంతమందికి ఇచ్చాడు జగన్ రెడ్డి? చీరాల కిరణ్ కుమార్కి ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? లేదా శిరోమండలం ప్రసాద్కి ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? ఆ డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చిచ్చుకుంటూ చంపేశారు కదా, ఆయనకి ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి కూటమి ప్రభుత్వం వచ్చేదాకా న్యాయం జరగలేదు, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? ఇదో తల్లికి కూడట్టినోడు పిల్ల తల్లికి పొడిచేరు కొన్నాడు అన్నట్టు ఆయన గవర్నమెంట్లో వాళ్ళ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు చంపేసిన వాళ్ళకి కనీసం సెంటు భూమి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి.
ఎప్పుడు ఆయన ప్రభుత్వానికన్నా ముందు జరిగిన ఒక నేరానికి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడు ఊరికే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోరాట ఫలితం అది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చినాయి. ఇది కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోవడానికి మొదటి చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏం జరిగిందని సిఐడి చీఫ్ని నేను తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, ఒక డీజీపీ గారికి తిమ్మయ్య గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కొట్టు వెనక వెళ్ళి ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పినా తెలియదు. వాళ్ళు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్పింది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితున్నారో వాళ్ళు ఒక్కొక్కరు చంపేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ చాలా క్లియర్గా ఉంది. అక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు గతంలో అంటే 14 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంటే ఉంది ఇక్కడ. కానీ ఆ గవర్నమెంట్ చివరిలో జరిగిన నేరం ఇది. ఆ చివరి కాలంలో జరిగిన నేరంలో దీనిలో ఏమి పెద్ద పెద్దోళ్ళు అంటే వైఎస్ఆర్ నాయకులు, టీడీపీ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అయిన నేరం కాదు ఇది. అక్కడ స్థానికంగా జరిగిన నేరం కాబట్టి ఒక లేడీ ఏసీపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వాళ్ళు నియమించారు అప్పుడు గవర్నమెంట్. ఆవిడ ఏదో ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆవిడ రిపోర్ట్ ఆవిడ ఇచ్చింది. అన్ని కేసులు ఎలా చూస్తారో ఆ కేసును కూడా అలాగే చూశారు. నిజానికి చాలా మర్డర్లు జరిగాయి, చాలా రేపులు జరిగాయి, చాలామందికి న్యాయం అందలేదు ఈ దేశంలో. ఒకేసారి దిశ రేప్ జరిగింది, అదే టైంకి 2 రోజుల తర్వాత టేకు లక్ష్మి రేప్ జరిగింది. ఒక రేప్ చేసిన కేసులో ఉన్న నిందితులు ఎన్కౌంటర్ అయిపోయారు. రెండో రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో నేరస్తులు వాళ్ళకి ఏమి పెద్దగా ఏం లేదు. అలా ఉంటుంది చాలా చోట్ల. ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తాం, నిర్భయ ఘటన చూస్తాం. నిర్భయ ఘటనని అంత సెన్సేషనల్ దేశం అంతా. కానీ అలాంటి నిర్భయాలు ఎంతోమంది చరిత్రలో కలిసిపోయారు. ఎంతోమంది రేపుకు గురై, హత్యకు గురై చాలా దారుణమైన చావులు, ఎన్నో చావులు ఇదైపోయాయండి. అయితే మరి ఈ ఘటన ఇప్పటికి ఇంకా ఎందుకు లైవ్లో ఉంది? ఒకవేళ ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, లేదు మీరు న్యాయం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయలేదని చెప్పి అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరే కదా, ఆ వెంటనే అధికారంలోకి వచ్చింది మీరే కదా. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు పట్టుకోలేదంటే ఏమన్నా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా అక్కడ ఉన్నారని కనీసం ఆ తెల్లన్న ఎప్పుడైనా ఆరోపణ చేసిందా? ఒకవేళ అలాంటిది ఏదైనా అయితే అందుకే తెలుగుదేశం దారి తప్పించిందంటానికి నెక్స్ట్ వచ్చింది మీరే కదా, మరి మీరు ఎందుకు బయటపెట్టలేదు? ఈరోజు ప్రశ్నించే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. 5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ నేరస్తులు ఎవరు ఎందుకు బయటపెట్టలేపారు మీరు? ఆ డిఎన్ఏ మ్యాచ్ ఓకే కదా.